సరిత వెడ్స్ రవి. జోగిపేట్ నిజామాబాద్లో జరిగిన క్రిస్టియన్ మ్యారేజ్. వెళ్ళేటప్పుడు టీ టైంలో టీ తాగుదామని చెప్పి ఆగినాం. ఇక్కడ హైవే రోడ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. తాగుదాం మనం ఏమనుకుంటే పిల్లలందరూ ఐస్ క్రీమ్ తీసుకున్నారు. అన్న కృష్ణ అన్న కూడా యాడ్ అయిపోయింది. నేనైతే లెమన్ టీ తీసుకున్నా, మా ఆడపడుచు కాఫీ. ఎట్లుంది చాయ్? అందుకే టీ టైంలో తాగుదామంట. ఇది కూడా చీర్స్ కొట్టుకొని ఎంజాయ్ చేస్తాను నేను. ఇంకా బయలుదేరదామని కార్ ఎక్కి కూర్చున్నాం. పోయేటప్పుడు ఇట్లా మంచిగా సాంగ్స్ పెట్టుకొని హైవే రోడ్ ఫ్రంట్ సీట్ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం. పెళ్లి చేసుకుంటాం అదే ఆఫర్ ఇచ్చిన నేను మంచిగా కూర్చోవాలి. ఒక గ్లాస్ థమ్స్అప్ ఇచ్చి చిన్నప్పటి నుంచి మైగడ్ మౌనిక ఎంత లవ్ చేస్తున్నా అర్థమేటట్టు చెప్పాను. ఇప్పుడు చెప్పే ఎంత లవ్ చేస్తున్నాను. ఇలాంటి పాటలు వింటే మీకు ఎవరు గుర్తొస్తారో కమెంట్ చేయండి. ఇలా ఉండిపోతే చాలుగా. డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాం. పెళ్ళి వచ్చేసి చర్చ్లో జరుగుతుంది. చూడండి వధూవరులు అట్లా మోకాల పైన కూర్చున్నారు రైట్ సైడ్. అప్పటికే చర్చ్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ వాటర్ లేక్ ఉంది బయట. చర్చ్ బ్యాక్ సైడ్ ఇది. Oh my god. ఇట్లాంటి ప్లేస్ దొరికి తాగుతామా, ఫోటోషూట్ చేస్తూనే ఉంటాం కదా మనం. ఇయర్ విత్ ఆడపడుచు. ఈ శారీస్ మేము నరసింహ మ్యారేజ్కి తీసుకున్నాం, కానీ కోఇన్సిడెంటల్లీ సరిత మ్యారేజ్కే కట్టుకున్నాం. వర్షం పడుతున్నా ఫోటోషూట్ ఆపలేదు. చూడండి నా వయ్యారం. బ్యాండ్ లేకుండా పెళ్ళి ఎట్లుంటుంది. కార్ అయితే వచ్చేసింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకోవడానికి. చర్చిలోనే గిఫ్ట్ ఇచ్చేసినాం. ఇక్కడ పరిచయాలు చేపిస్తుంది మాడపడుచు వాళ్ళ కొలీగ్స్కి. కృష్ణుడితో కొన్ని ఫొటోస్ తీసిన. చర్చ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా వెదర్ హ్యూమిడ్ ఉండడం వల్ల బయటికి వచ్చి ఆ ఎదురుగున్న షాప్లో సోడాలు తీసుకొని సోడాలు తాగుకుంటా నడుచుకుంటా పోతున్నాం. సరిత వాళ్ళ ఇల్లు ఇక్కడ కొంచెం ముంగటనే. ఇక్కడ టెంట్ వేసిర్రు కదా, ఇక్కడనే వాళ్ళ ఇల్లు లోపట. ఎంట్రీ అయితే ఇచ్చేసినాం. లోపల వచ్చేసి ఇట్లా కలర్స్ పేపర్స్ తోటి డెకరేషన్ చేసారు. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఈ కలర్ పేపర్స్. అందరికీ భోజనం అయితే స్టార్ట్ చేసారు. ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు మంచం, అల్మారీ, ఇంకా కొన్ని సామాన్లు. ఇది సరిత వాళ్ళ ఇల్లు. లైన్గా 3 రూమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆంటీ కూర్చోండి అని చెప్పి ఆపేసి మమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. జర మెస్సీ ఉంటుంది ఇక పెళ్ళిళ్ళు అంటే అట్లనే ఉంటుంది కదా. ఇది బ్యాక్ సైడ్. ఇలా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు పక్కన అని చెప్పి చెప్తుంది మాడపడుచు. అబ్బా బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఎన్ని రోజులైందో ఇట్లాంటి టీవీ చూడక. మా కోడళ్ళు అయితే ట్రావెలింగ్ చేసి అలసిపోయి ఇట్లా కూర్చుర్రు. రెండు అయితే డౌన్ అయిపోయింది ఆల్మోస్ట్. అబ్బా మనమైతే చిన్న అద్దంని కూడా వదలం కదా. మా ఇందు నిల్చో అత్త నేను ఇక్కడ ఫోజెస్ తీస్తా మిర్రర్లకించి అంటుంది. బంతి భోజనాలు అయితే స్టార్ట్ చేసారు. బగారన్నం, మటన్ కర్రీ. నేనైతే ఇంతనే వేసుకున్నా చాలని. ఈ 4 అక్కలు మంచిగా మ్యాచింగ్ వేసుకోరు. ఎల్లో కలర్ ఉన్న ఆకలంతా లాగిచ్చేసిన. అమ్మాయి అబ్బాయి పేరు ఇట్లా డెకరేట్ చేశారు. బాగా ఆట పట్టించారు కదా ఇద్దరిని. ఫైనల్ ఇద్దరు లోపలికి వచ్చేసారు. ఇంకా మేము స్టేజ్ ఎక్కేసి ఇట్లా ఫొటోస్ అయితే దిగినాం. వినయ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ, డింపీ, క్రాంతి, కౌతిక్. ఐస్ క్రీమ్ తిందామని చెప్పి బయటికి వచ్చినాం. 5 కోన్స్ తీసుకొని ఒక చాక్లెట్, ఒక వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాం. ఐస్ క్రీమ్స్ లాగిచ్చేసినాం. హిందూ సాంప్రదాయంలో పెళ్ళి స్టార్ట్ చేసారు. మళ్ళీ పెళ్ళి అయిపోయింది, అప్పగింతలు అయిపోయినాయి. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దామనేసి నేను డింపి ఇట్లా బాయ్ చెప్పుకొని బయటికి వచ్చేసినాం. వెదర్ అయితే అవసరం ఉండే వచ్చేటప్పుడు కూడా. రిటర్న్లో పారడైజ్ కనిపించగానే ఆగి మళ్ళీ చాయ్ తాగిన. అప్పటికే టైం 8 అవుతుంది. మాతోని జోగిపేట వచ్చి పెళ్ళి చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ పెళ్లి వైబ్ నచ్చితే
లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్కమింగ్ వ్లాగ్స్ చాలా ఉన్నాయి మనవి. నా ఛానల్ పేరు తెలుసు కదా, లైఫ్ బై తేజస్వి ఛానల్. ఇక్కడ నుంచి ఇంకా పేరెంటాలకు పోదాం మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.